పడ్డారో వారందరికీ కూడా ఎంతో కొంత చేయూతనివ్వాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ కింద ముఖ్యమంత్రి సహాయ నిధి కింద సహాయం చేసేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెడితే నాటి నుంచి నేటి వరకు కూడా కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం తరఫున దాదాపుగా 1125 మందికి ఈరోజు మన ప్రభుత్వానికి దాఖలు చేస్తే అందులో 796 మందికి ఇప్పటికే నిధులు రావటం, అందులో 6,85,00,000 రూపాయలు ఇప్పటి వరకు కూడా మనం సీఎం రిలీఫ్ ఫండ్ కింద నిధులు ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా 300 అప్లికేషన్లు ప్రాసెస్లో ఉన్నాయి. ఎప్పటికప్పుడు వాటిని మానిటరింగ్ చేసుకుంటూ అవకాశం ఉన్నంత వరకు అందరికీ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్టుగా మన కావలి తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ తరఫున నిరంతరం కూడా నేను పర్యవేక్షించడం కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈ రోజున 37 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేదానికి అట్లా ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఈ రోజున మెగా పేరెంట్స్ మీటింగ్ని కూడా అల్లూరు మండలం మోపూర్లో కానీ, కావలి అర్బన్లో వెంగళరావు నగర్లో కూడా ఈరోజు నిర్వహించడం జరిగింది. ఎప్పటికప్పుడు మన పార్టీ ఇచ్చినటువంటి ఆదేశానుసారం పార్టీ కార్యక్రమాలు ఒకవైపు, 2 ప్రభుత్వ కార్యక్రమాలు ఇంకొక వైపు, ప్రజలకు చేరువగా పనులన్నీ కూడా చేస్తూ ఈ 17 నెలల కాలం నుంచి కూడా నిరంతరం కూడా అందరం కూడా పనిచేస్తున్నాం. మనం ఇంకా ప్రజలకి చేరువవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. రాబోయే 4 నెలల్లోనే మనందరికీ మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, అన్నీ జరగబోతున్నాయి. కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, టౌన్లో ఉన్న నాయకులు కావచ్చు, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద పర్యవేక్షిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ మనం మనల నియోజకవర్గంలో ఉన్నటువంటి చెన్నాయిపాలెం గ్రామానికి బీపీసీఎల్ ఇండస్ట్రీ తరఫున కలెక్టర్ గారు ఈరోజు ప్రజాభిప్రాయాలకు సేకరణ నిమిత్తం ఈరోజు కూడా నిర్వహించారు. అన్నీ అనుకూలిస్తే దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా మన ముఖ్యమంత్రి వర్యులు మనందరికీ కానుకగా మన కాన్స్టిట్యున్సీకి బీపీసీఎల్ని తీసుకొచ్చే విధంగా అడుగులు వేస్తున్నారు. అన్నీ అనుకూలిస్తే జనవరి లేదా ఫిబ్రవరిలో శంకుస్థాపన కూడా చేసేటువంటి దిశగా ఈరోజు అడుగులు వేయడం జరిగింది. కావులకి దక్షిణ వైపు ఉన్నటువంటి ఇఫ్కో సెజ్ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు అన్నీ ఉన్నటువంటి పెండింగ్స్ అన్నీ కూడా ఢిల్లీ లెవెల్లో క్లియర్ చేస్తే ఈరోజు చాలా కంపెనీలు ఇఫ్కో సెజ్లో కూడా ప్రారంభం కాబోతుంది. ఎయిర్పోర్ట్ కూడా ఈరోజు అన్నీ కూడా పూర్తయింది, టెండర్లు కూడా పిలవడం జరిగింది. అతి తొందరలో వాటికి కూడా భూమి పూజ చేసే పరిస్థితి వచ్చింది. అంటే కావలిలో చుట్టుపక్కల ఈరోజు మనకు విస్తారంగా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. కావలిలో ఉన్నటువంటి స్థానిక అన్ఎంప్లాయీస్ అందరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తున్నాం. మన ముఖ్యమంత్రి వర్యుల ఆశీస్సులతో, యువ నాయకులు లోకేష్ గారి సూచనలతో మన ప్రాంతం అభివృద్ధికి నిరంతరం కూడా మనం పనిచేస్తున్నాం. వీటన్నిటికీ కొలబద్దం రేపటి జరగబోయే ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్థానిక ఎన్నికలు. కాబట్టి అందరూ కూడా స్థానిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రజలతో మమేకమవుతూ ప్రజా అవసరాలు తీరుస్తూ ఇప్పటికే గ్రామీణ వ్యవస్థలో ఈ నెల 14వ తేదీ లోపల గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి హౌసింగ్ స్కీమ్కి లాస్ట్ డేటు ఇవ్వడం జరిగింది. కాబట్టి గ్రామీణంలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా ఎవరైతే ఇల్లు కావలసిన అవసరం ఉందో వాళ్ళందరి చేత 2005 నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పేరు మీద కాలనీలు రాకుండా ఉండి ఉంటే 14వ తేదీ లోపల
సంబంధిత సచివాలయంలో కానీ లేదా హౌసింగ్ అధికారులతో కానీ కలిసి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే ఈ రోజున 2.5 లక్షల రూపాయలు ఒక్కొక్క ఇంటికి ప్రభుత్వం ఇస్తుంది. ఎవరికైతే స్థలం లేదో వాళ్ళకు కూడా గ్రామీణ వ్యవస్థలో 3 సెంట్లు, టౌన్లో అయితే 2 సెంట్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయించి ఉంది. కాబట్టి ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సినటువంటి అవసరం మీరందరూ కూడా నాయకులుగా తీసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా 2014 నుంచి 18 మధ్యకాలంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఫిబ్రవరి వరకు ఉన్న టైంలో మనోళ్ళు ఎవరైనా బేస్ మట్టాలు కట్టుకొని కాలనీలు మంజూరు అయ్యుండి బేస్ మట్టాలు కట్టుకోనున్నా ఒక్క బిల్లు అన్న రూపాయి అయినా డబ్బులు మన అకౌంట్లో పడి ఉంటే తర్వాత వచ్చినటువంటి రాక్షస ప్రభుత్వంలో మన కార్యకర్తలను లేదా పేదవాడనో వాళ్ళు కాలనీలు కట్టనీయకుండా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టుంటే మనవాళ్ళు ఇంకెందుకు లేని చెప్పి ఇల్లు నిర్మించి చేసుకోనున్నా కూడా వాళ్ళందరికీ కూడా ఇప్పుడు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా. కాబట్టి అది కూడా 14వ తేదీ, ఈ నెల 14వ తేదీ లాస్ట్ డేటు. ఈ 4 రోజులు లేదా ఈ 10 రోజులు దయించి అందరూ కూడా ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఆ కాలనీలు గతంలో 2014-19 మధ్యలో కాలనీలు మంజూరు అయ్యింది. ₹1 అకౌంట్లో వేసున్నా లేదంటే బేస్మెంట్ డబ్బులు తీసుకోనున్నా లెంటిల్ వరకు డబ్బులు తీసుకోనున్నా మిగతాది డబ్బులు రాకపోయినా వాళ్ళు ఇల్లు కంప్లీట్ చేసుకోనున్నా వాళ్ళందరూ కూడా సచివాలయంలో ఎన్రోల్ చేసుకోమని చెప్పి చెప్పున్నారు. నేను నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అసిస్టెంట్లు అందరినీ కూడా పిలిచి చెప్పడం జరిగింది. అందరూ కూడా తప్పకుండా పేదవాడికి అండగా నిలవాలి, పేదవాడికి తోడుగా ఉండాలి, పేదవాడిని హక్కును చేర్చుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మీరు 2014 నుంచి 19 మధ్య కాలంలో కట్టి వాళ్ళు దొరికిన బిల్లులు రాకపోతే వాటన్నింటినీ ఇప్పుడు సచివాలయంలో రేపు 15వ తేదీ లోపల ఎన్రోల్ చేసుకోవడం. 2019 నుంచి 2024 కాలంలో వచ్చినటువంటి కాలనీల్లో మనోళ్ళకి శాంక్షన్ అయ్యి ఉండి మనోళ్ళు అని చెప్పి తెలుగుదేశం, జనసేన, బీజేపీ వాళ్ళ ఇల్లు అని చెప్పి సింపథైజర్స్ ఇల్లు అని చెప్పి వైసీపీ వాళ్ళు కట్టనీయకుండా ఉంటే వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇమీడియట్లీ కట్టుకునేటట్టుగా ఆల్రెడీ నేను హౌసింగ్ అధికారులతో కూడా రివ్యూ చేయడం జరిగింది. కాబట్టి మీ గ్రామాల్లో అటువంటి వాళ్ళు 2019 నుంచి 2024 మధ్యలో కాలనీలు మంజూరయ్యి కట్టుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు పార్షియల్గా డబ్బు వచ్చి మిగతా రానటువంటి వాళ్ళు వాళ్ళకు కూడా అతి తొందరలో డబ్బులు పడటం జరుగుతుంది. కాబట్టి వాటికి కూడా చూడండి. మళ్ళీ 3వ స్కీమ్ కింద కొత్తగా ఇప్పుడు మనకు కాలనీలు కావాల్సిన వాళ్ళందరికీ కూడా 15వ తేదీ లోపల మనం ఎన్రోల్ చేస్తే ఎస్సీలకి అయితే ఇంకొక అదనంగా 50,000 ఇస్తారు, ఎస్టీలకి అయితే 2.5 లక్షల మీద ఇంకొక 75,000 ఇస్తారు, వీవర్స్కి అయితే ఇంకొక 50,000 ఎక్స్ట్రా కూడా ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకానికి ప్రతి పేదవాడికి ఇల్లు అవసరం. కాబట్టి గ్రామీణ వ్యవస్థలో మనం ఎక్కడికి పోయినా అడిగేటువంటి సమస్యలు ఒకటి కాలనీలు కావాలని, 2 ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఇంకా పెన్షన్లు కావాలని అడుగుతున్నారు. ఈరోజు భర్త చనిపోతూ భర్తకి పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోతే ఇమీడియట్లీ భార్యకి పెన్షన్ ఇచ్చే స్కీమ్ కంటిన్యూగా నెలవారీగా కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెలలో కూడా 1వ తేదీన మనం 61 మందికి మన నియోజకవర్గంలో పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఇది నెల జరుగుతుంది. అయితే గతంలో 58 సంవత్సరాలు ఉండి ఇప్పుడు 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, అర్హులైనటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు మనల్ని పెన్షన్లు అడుగుతున్నారు. అతి తొందరలో కూడా దానికి కూడా మనకి గవర్నమెంట్ రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. పోర్టల్ రిలీజ్ చేసేటప్పటికి మనం అందరం కూడా రెడీ చేసుకొని పెట్టుకోండి అని చెప్పి సందర్భంగా మనం అందరం కూడా కోరుకుంటున్నా. మళ్ళీ ఈరోజు ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించిన వర్కుల తాలూకు మార్చి 31 లోపల ఎవరైతే వర్కులు చేసి వర్క్ చేయటం కాదు ఎంబుక్లు చేసి బిల్లు పెట్టుకోవాలన్నారు వాళ్ళందరికీ నిన్నటి రోజున మనకు కావాలి కాన్స్టిట్యున్సీలో గ్రామీణ వ్యవస్థలో 1,90 లక్షల రూపాయల దాకా అమౌంట్లు కూడా వాళ్ళ అకౌంట్లో పట్టడం కూడా జరిగింది. మార్చి 31 తర్వాత బిల్లులు చేసినటువంటి వాళ్ళకి అతి తొందరలో పడకపోతుంది. ఇప్పటికే మళ్ళా కూడా ఇంకా కూడా దాదాపు 8 కోట్ల వర్కులు చేయాల్సినటువంటి అవసరం ఉంది నియోజకవర్గంలో. అన్ని మండలాల్లో ముఖ్యంగా రూరల్ మండలంలో దాదాపు 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు మళ్ళా నేను సిమెంట్ రోడ్లు కూడా ఇవ్వడం కూడా జరిగింది. అవి కానీ గోగుల్ మండలంలో కానీ లేదా దగదత్తి, అల్లూరు మండలాల్లో కూడా వర్కులన్నీ వచ్చాయి. వాటన్నిటిని బిగిన్ చేసుకుంటే అప్పుడంటే స్కీమ్లో కొంచెం ఒడిదొడుకులు కొత్తగా వచ్చిన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వైసీపీ టైంలో ఎట్టంటే ఆ డబ్బులు వాడేసినందువల్ల అకౌంట్ సెటిల్ కానందువల్ల ఇంత టైం పట్టింది. ఇక నుంచి ఆ తప్పులు కూడా జరగవు. కాబట్టి మన ప్రభుత్వం దాని పద్ధతిగా నిర్వహిస్తుంది. కాబట్టి
ఈ రోజున మనకి ఆ నిధులన్నీ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి మార్చి 31 లోపల అందరికి ఇప్పుడు వేసుకునే సిమెంట్ రోడ్లు కూడా వేసుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పనులన్నీ పూర్తి అయిపోయిన తర్వాత నాట్లు అన్ని కూడా డిసెంబర్ ఆఖరికి అయిపోతాయి. కాబట్టి జనవరి కల్లా అందరూ ఖాళీగా ఉంటారు. కాబట్టి అందరూ కూడా సిమెంట్ రోడ్లు కూడా పూర్తి చేసుకునే విధంగా ప్రయత్నం చేయండి అని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా. అదేవిధంగా మన కాలువల్లో విస్తారంగా వర్షాలు కురిసి చాలా దిక్కుల పంట కాలువలు తెగిపోవడం కానీ చెరువులు దెబ్బతింటడం కానీ జరిగింది. ఎప్పటికప్పుడు అధికారులతోనూ గ్రామ నాయకులతోనూ లేదంటే వాటర్ యూజర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో కూడా ఎప్పటికప్పుడు అనుసంధానం చేసుకుంటూ ఎక్కడ కూడా ఒక్క చెరువు కూడా కావలి నియోజకవర్గంలో తెగకుండా 23.6% టైమ్స్ వర్షం కురిసినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఒక్క చెరువు కూడా తెగనీయకుండా అవసరమైతే మనమే దగ్గరికి చెరువుని పైపక్క ప్రాంతాల్లో చెరువుని కట్ చేసి వాటర్ పోకుండా రైతాంగానికి నష్టం జరగకుండా పొలాలు వీట్లు వారకుండా మేర పడకుండా కూడా అన్నిటి కూడా చూడటం కూడా జరిగింది. దానికి మన కావలి కాన్స్టిట్యున్సీలో 28 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని, వివిధ రోడ్లు మాకు అవసరం వస్తుందని, అదేవిధంగా చెరువుల మరమ్మతులు చేయాలని, కొన్ని కాలువలు పుడికలు తీయాలని అని ఇవన్నీ కూడా 28 కోట్లు మన కావలి నియోజకవర్గానికి అవసరం అని చెప్పి నేను కలెక్టర్ గారికి నివేదికలు ఇస్తే జిల్లా మొత్తానికి 90 కోట్ల రూపాయలు వస్తే ఒక్క కావలి నియోజకవర్గానికి 20 కోట్లు మన కలెక్టర్ గారు నాకు మంజూరు చేసి ఈరోజు నిధులు కూడా 3 రోజుల నాడు ఇవ్వడం జరిగింది. మీరు ఒక్కసారి మీ ప్రాంతాల్లో నిన్న పెట్టిన ఎఫ్డిఆర్ వర్కుల్లో మీ ప్రాంతంలో ఏవైతే పెట్టున్నామో వాటన్నిటిని కూడా పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి ఎఫ్డిఆర్ వర్కులన్నింటినీ కూడా స్టార్ట్ చేయండి అని చెప్పి ఇవన్నీ అమౌంట్ కూడా కలెక్టర్ దగ్గర ఉంటాయి కాబట్టి ఇమీడియట్ మీకు డబ్బులు వస్తాయని కూడా విషయాన్ని కూడా ఇవన్నీ కూడా తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రోజున కావలిలో ఇండస్ట్రీలు వస్తుంటే ఇండస్ట్రీలకు అనుసంధానంగా ఈరోజు చెన్నైపాలెం రోడ్డు కావచ్చు లేదా సర్వాయిపాలెం మీదుగా మన కొత్త సత్రానికి తుమ్మలపేట రోడ్డు ఈరోజు విపరీతంగా రద్దీ పెరిగిపోయింది. విపరీతంగా రోజుకి 30,000 నుంచి 50,000 మంది ఆ రోడ్డు మీద పయనించడం జరిగినందువల్ల ఇంకొక రోడ్డు కూడా వేస్తే బాగుంటుంది అన్నప్పుడు సర్వాయిపాలెం మీదుగా మాకినూరుపాలెం మీదుగా కొత్త సత్రానికి ఒక రోడ్డు వేయాలనుకున్నప్పుడు దాన్ని మా ఎంగట్రావు తస్కరించి ఐనూరు మీద మళ్లించుకున్నాడు. దానికి 8 కోట్ల రూపాయలు ఈరోజే కలెక్టర్ గారు దాన్ని కూడా మంజూరు చేయడం కూడా జరిగింది. అదేవిధంగా చెన్నైపాలెం మీద రోడ్డు రుద్దురుకోట దగ్గర నుంచి చెన్నైపాలెం పోయే రోడ్డు కూడా నిన్నటి రోజున వరదలకి కొట్టుకుపోతే దానికి కూడా 2 కోట్ల రూపాయలు ఈరోజు దానికి కూడా కొత్తగా మళ్ళా ఇంకొక అంటే ఇచ్చినటువంటి 20 కోట్లు కాకుండా మళ్ళా ఈ 2 రోడ్లు కూడా మళ్ళా ఈ రోజున 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం కూడా జరిగింది. ఇవన్నీ నేను వర్కులు తెస్తున్నాను. మీరు దగ్గరుండి వర్కులు చేసుకొని మాకు బాధాకరమైన విషయం టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్లు లేరు. కాబట్టి ఇప్పటికైనా కాంట్రాక్టర్లుగా మన నాయకులు ఎదిగి మీరందరూ కూడా బజార్లో కూర్చొని మాట్లాడటం కాదు, కాంట్రాక్టర్లుగా ఎదగండి, కాంట్రాక్టర్లుగా పనిచేసుకుని సంపాదించుకోవడం ముఖ్యం. కానీ కాబట్టి ఎవరో పేరు మీద తీసుకుని వాడి బిల్లు లేదు వాడు ఇది చేయలేదు అనుకుంటే మనమే కాంట్రాక్టర్గా ఎందుకు అవతారం ఎత్తుకుంటూ మనమే ఎందుకు చేసుకోకూడదని దాన్నే వృత్తిగా ఎందుకు భావించుకోకూడదని ఆలోచన మన నాయకుల్లో రావాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా వర్కులు వచ్చినప్పుడు చేసుకోవడం తర్వాత కాదు, దాన్ని వృత్తిగా భావిస్తే తప్పకుండా ప్రతి ఒక్కరు జీవితంలో రాణించబడతాడు. కాబట్టి ఇకనైనా మళ్ళా కూడా చెప్తుంది, ఇకనైనా కూడా కొంతమంది ఎన్రోల్మెంట్ చేసుకొని కాంట్రాక్టుల్లో కావాలని కూడా కార్యకర్తలను కూడా ప్రోత్సహిస్తూ ఇంకా కూడా కావలి టౌన్కి UIDF కింద డ్రింకింగ్ వాటర్కి అమృత పథకాన్ని గత పాలకుల నిర్లక్ష్యానికి బలైపోతే ఈ రోజున దాన్ని అలాగా పడేస్తే బాగుంటుంది. కాబట్టి దాన్ని అక్కడే పక్కన పెట్టి మళ్ళీ UIDF కింద 22 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్ ఈరోజు మంజూరు చేస్తే ఎక్కడ పైపులు ఎక్కడ పగిలిపోతున్నాయి, ఎప్పుడో 30-40 సంవత్సరాల నాటి పైపులు. కాబట్టి ఈరోజు ప్రజలు పెరిగిపోయారు, ఇల్లు పెరిగిపోయింది, ఇంటి మీద ఇల్లు కట్టారు. కాబట్టి అందరి అవసరాలకు సరిపోయే పైపులు కాదు. కాబట్టి కొత్తగా మళ్ళీ ఈ రోజున అమృత 2 కింద 18 కోట్ల రూపాయలు, UIDF కింద 20 కోట్ల రూపాయలు మంజూరు చేపిస్తే దాన్ని ఈరోజు టెండర్ కూడా పూర్తయింది. మెగా కంపెనీకి 20 కోట్ల రూపాయలు UIDF వర్క్ కూడా రావడం కూడా జరిగింది. తొందరలో కావల్లో అది కూడా వర్కులు కూడా ప్రారంభించడం జరుగుతుంది. మళ్ళా కావల్లో అమృత్ 2 కింద 18,000 కోట్ల రూపాయలు ఈరోజు నిధులు మంజూరు చేయించాం. అది కూడా టెండర్ పిలుచున్నారు. అది తొందరలో అది కూడా టెండర్ ఎవరికి వస్తుందో తెలీదు. అది కూడా వస్తే వాళ్ళ చేత అది ఒక 18 కోట్ల రూపాయలు అంటే కావల్లో మళ్ళీ డ్రింకింగ్ వాటర్కి ఇప్పుడు ఆల్రెడీ 6.5 కోట్ల రూపాయలకు నేను నిధులు మంజూరు చేసి టెండర్లు పిలుచున్నా. కానీ కార్యకర్తలు చేయటం లేదు, బయట నుంచి నేను రానియటం లేదు. మన కార్యకర్తలు చేసుకుంటారు కదా అని నేను బయట కాంట్రాక్టులు వేయటం లేదు, వీళ్ళు పని పూర్తి చేయడం వర్కులు చేయటం లేదు.
కానీ రోడ్ల మీద మటుకు విపరీతంగా విమర్శల మటుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఆ టైం మీద దీని మీద స్పెండ్ చేసి సంతోషిస్తాం. దాదాపు 6.5 కోట్ల రూపాయలు వర్కులు చేయాల్సిన అవసరం ఉంది. 8 నెలల నుంచి వర్కులు చేయకుండా కూడా ఖాళీగా ఉన్నారు. అవన్నీ కూడా బిగిన్ చేయండి. కాబట్టి ఈరోజు డ్రింకింగ్ వాటర్ పరంగా 6.5 కోట్ల రూపాయలు కావాలి మున్సిపాలిటీ 15th ఫైనాన్స్ నిధుల నుంచి, EIDF నుంచి 20 కోట్ల రూపాయలు, అమృతులకి నుంచి 18 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 43 కోట్ల రూపాయలు ఈరోజు ఓన్లీ డ్రింకింగ్ వాటర్కి ఇవ్వడం కూడా జరిగింది. మళ్ళా ఈ రోజున మన మంత్రివర్యులు నారాయణ గారు ఆధ్వర్యంలో ఆయన కలిసి, అదేవిధంగా కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి నోడా చైర్మన్ అందరూ కూడా కూర్చొని కావలి నియోజకవర్గ అర్బన్కి టౌన్కి 15 కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లని ఈరోజు మంజూరు చేయించడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ సప్లాన్ కింద 2 కోట్ల రూపాయలు 2.5 కోట్ల రూపాయలు వచ్చింది. వీటన్నింటినీ కూడా సిమెంట్ రోడ్లకే కేటాయించడం జరిగింది. ఒక్కొక్క వార్డుకి 70 లక్షల నుంచి 1.5 కూడా ఈరోజు కొన్ని వార్డులు పెట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా తొందరలో మంజూరు కాబోతున్నాయి. కాబట్టి వర్కులు చేయడానికి కార్యకర్తలు నాయకులు సిద్ధంగా ఉండి దాని మీద మనసు పెట్టండి అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇంకా అంటే డ్రింకింగ్ వాటర్ పరంగా 43 కోట్ల రూపాయలు కావలి టౌన్కి, సిమెంట్ రోడ్ల పరంగా ఈరోజు 17.5 కోట్ల రూపాయలు ఈరోజు మంజూరు చేయించున్నాయి. మా గుత్తికొండ కిషోర్ అడిగితే పట్టణాధ్యక్షుడు వార్డులో 32 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి అయిపోయి టెండర్ కూడా వేసి ఇప్పుడు 8 నెలలు అయింది. వర్క్ అయితే బిగిన్ చేసే మనిషి కనిపించలేదు. కాబట్టి ఇక్కడి నుంచి నాయకులకే బాధ్యత ఇచ్చే దగ్గర నుండి చేపించే పని కూడా చేయాలి. బాబురావు చేశాడు చెప్పగానే, ఆ కలుగలను పిచ్చి పూర్తి చేశాడు. ఈరోజు డ్రింకింగ్ వాటర్ పరంగా 43 కోట్ల రూపాయలు, సిమెంట్ రోడ్ల పరంగా ఈరోజు 17.5 కోట్ల రూపాయలు కేటాయిస్తే, డ్రైనేజీలు కావల్లో ఇక డ్రైనేజీ వ్యవస్థ చిన్నాభిన్నం కాకూడదు. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మీరు ఒకసారి చూస్తే ఇంత పెద్ద వర్షం కురిసినా ముందు చూపుతో చూసిన ఆలోచనల వల్ల ఈరోజు కావలి టౌన్లో ఎక్కడ కూడా వర్షం కురిసిన గంట కల్లా నీళ్లు అనేది ఎక్కడ ఆగకుండా ఎక్కడికక్కడ మరమ్మతులు కూడా చేయడం జరిగింది. ఇంకా కూడా కాలువలకి ఇంకా పెంచాలని ఉద్దేశంతో ఈరోజు 32.5 కోట్ల రూపాయలు ఈరోజు ఓన్లీ డ్రైనేజీలు కేటాయించడం జరిగింది. అవి కూడా టెండర్ దశలో ఉన్నాయి. అవి కూడా ఎవరికో ఒకరికి టెండర్ ఇవ్వడం జరుగుతుంది. అవి కూడా మనకి టెండర్ కానీ పూర్తి అయిపోయి మన కావల్లో ప్రధానంగా పంట కాలువ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కింద అడ్డకాలువ ఒకటి ఉంది. వీటన్నిటినీ కూడా మరమ్మతులు చేస్తే డ్రైనేజ్ అంతా కూడా పూర్తవుతుంది. ఆ విధంగా టౌన్లో డ్రైనేజీల పరంగా 32.5 కోట్ల రూపాయలు, డ్రింకింగ్ వాటర్ పరంగా 43 కోట్ల రూపాయలు, సిమెంట్ రోడ్ల పరంగా 17.5 కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ కావలి నియోజకవర్గానికి శాంక్షన్ అయినాయని, ఇంకా కూడా ఈరోజు కావలి మున్సిపాలిటీ ఏరియాలో మున్సిపల్ ఫ్లాట్లలో IDSMT ఫ్లాట్లలో దాదాపు 1000 అంకణాలు స్థలం ఖాళీగా ఉంటే ఎప్పటి నుంచో 1993లో లేఅవుట్ వేశారు. ఇప్పటి వరకు కూడా వాటిని అమ్మకుండా నిరుపయోగం పెడితే ఈరోజు మనకున్నటువంటి దుర్మార్గమైనటువంటి దుష్ట పరిపాలనలో కావలి మున్సిపాలిటీ ఎన్నికలు జరగని కారణం 60 కోట్ల రూపాయలు మన కావలి మున్సిపాలిటీ నష్టపోయింది. 15th ఫైనాన్స్ రావాలి అన్నా, రేపటి రోజు వచ్చే 16th ఫైనాన్స్ రావాలన్నా ఎక్కడ మున్సిపల్ ఎన్నికలు జరుగుంటే, ఎక్కడ పంచాయతీ ఎన్నికలు జరుగుంటేనే సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా కావలి మున్సిపాలిటీ 6 సంవత్సరాల నుంచి ఎలక్షన్ జరగని కారణాల వల్ల 60 కోట్ల రూపాయలు కావలి మున్సిపాలిటీకి వచ్చే డబ్బులు నష్టపోయినటువంటి కావలి ఈరోజు కోలుకోవడానికి చాలా కష్టంగా ఉంది. జీతాలు ఇచ్చేదానికి కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి తరుణంలో కావలి మున్సిపాలిటీ ఫ్లాట్లలో దాదాపు 1100 అంకణాలు నిరుపయోగంగా పడి ఉంటే వాటిని ఈరోజు ఆక్షన్ వేసేదానికి ముఖ్యమంత్రి వారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఈరోజు మున్సిపల్ అధికారులంతా కూడా ఆక్షన్కి సిద్ధపడ్డారు. ఆ 1100 అంకణాలు అమ్మితే దాదాపు 20 కోట్ల రూపాయలు వస్తుందని, ఇంకొక 450 ఎకరాలు కొత్తగా కనుమరుగై ఉంటే దాన్ని కూడా ఈరోజు బయటికి తీసాం. ఆ 450 అంకణాలు అమ్మితే దాదాపు ఆ 450 అంకణాలు 20 కోట్లు వస్తుందని, ఆ కావలి మున్సిపాలిటీ ఫ్లాట్లో ఉన్నటువంటి ఫ్లాట్లు కావలి మున్సిపాలిటీ సొంత డబ్బు అది అమ్ముకుంటే సుమారు 35 కోట్ల రూపాయలు రాబోతుంది. కావలిలో ఇంకో 35 కోట్లు కావలికి వెచ్చించి ముఖ్యంగా మున్సిపాలిటీ ఫ్లాట్లో దాదాపు 7.5 కోట్లు పెడితే ఆ మున్సిపాలిటీ ఫ్లాట్లన్నీ కూడా రోడ్లు, సెంటర్ గంట లైటింగ్ అన్ని కూడా పూర్తి అయ్యే విధంగా ఆ కాలనీ కొంత వెచ్చించడం జరిగింది. మిగతా డబ్బులు టౌన్లో పెట్టి ఇందిరమ్మ కాలనీలు, బుడంగొండ కాలనీ, మద్దూరుపాడు లేదా ముసునూరు స్లమ్ ప్రాంతాలు, కొత్తగా లేఅవుట్లు వేసినటువంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా సిమెంట్ రోడ్డు లేక ఇబ్బందులు పడుతుంటే దాన్ని కూడా ఇంకొక 10-25 కోట్లు వెచ్చించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇన్ని రకాలుగా ఈరోజు నిధులు కావలికి వరదలై పారుతున్నాయి. నిన్నటి వర్షం ఎంత వరదై పారిందో నిధులు కూడా కావలికి అంత వరదై పారుతున్నాయి. దీని అంతటి కూడా మనందరూ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా
నేను ఎక్కడి నుంచో బయట కాంట్రాక్టర్లు కాకుండా లోకల్ ఉండే కార్యకర్తలే బలోపేతం కావాలి, కార్యకర్తలే చేసుకోవాలన్న ఆలోచనతో నేను కూడా వీటన్నిటిని కూడా తీసుకొస్తున్నా. తప్పకుండా అందరం కూడా మేము కలిసి కావలితో పాటు కావలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా మనందరం కూడా ప్రయత్నం చేద్దామని. ఎవరికైతే ఈ సీఎం రిలీఫ్ ఫండ్ మీ అందరూ కూడా నేను చెప్పేది, ఆరోగ్యం బాగలేక మనిషి అనేవాడు వికటించి పరిస్థితుల్లో మన పార్టీ కార్యాలయానికి వచ్చి నాకు సహాయం చేయమని అర్థించినప్పుడు మనం ఇవ్వడం ధర్మం. కాబట్టి ఈరోజు అన్నిటి కూడా కులాలు మతాలతో సంబంధం లేకుండా అందరికి కూడా ఇస్తున్నాం. ఈ ఇవ్వబట్టే రేపటి రోజున వాళ్ళందరూ కూడా మనకి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పథకాన్ని మనం నిర్విఘ్నంగా చేద్దాం. ఇప్పటి వరకు కావలిలో సభ్యత్వాలు తీసుకొని తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకొని వివిధ కారణాల వల్ల యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు 22 మంది చనిపోతే ఇప్పటికి దాదాపు 15 మందికి అంతా ఆల్రెడీ అమౌంట్లు కూడా పట్టడం జరిగింది. ఇంకా కూడా కొంతమందికి అతి తొందరలో కూడా వాళ్ళకు కూడా రావడం కూడా జరుగుతుంది. ఎప్పటికప్పుడు మన తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిరంతరం కూడా కార్యకర్తల అభ్యున్నతి కోసం, కార్యకర్తల కోసం నిరంతరం కూడా ఎక్కడ ఏది జరిగినా కూడా ఫాలోఅప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఒకవైపు, కార్యకర్తలు మరణిస్తే 5 లక్షల రూపాయలు ఇంకొక వైపు చేస్తూ, ఇంకా ఏదైనా అదనపు అవకాశం కోసం పార్టీకి తెలియజేస్తే వాళ్ళు సహాయం చేస్తూ నిరంతరం కూడా మన తెలుగుదేశం పార్టీ మనకు అండగా ఉన్నట్టు మనందరం కూడా పార్టీకి ఇచ్చేటువంటి కానుక రేపు స్థానిక ఎన్నికల్లో 100కి 100 రూపాయలు మనం అన్ని స్థానాలను కైవసం చేసుకుని చంద్రబాబు నాయుడుకి మనం ఇచ్చే కానుక మీరు అందరూ కూడా ముందుకు పోవాలని కార్యకర్తలందరినీ కూడా తెలియజేస్తూ ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ పొందుతున్నటువంటి అందరూ కూడా ఆసరాగా ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి అవకాశం, మీకు ఇచ్చినటువంటి అవకాశం, మీకు జబ్బు చేసింది, జబ్బు నయం చేసుకోవడానికి హాస్పిటల్లో డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ మీకు ఎంతో కొంత చేయుతగా మీ ఇంటి బిడ్డగా, మీ ఇంటి వ్యక్తిగా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీకు చేసే సహాయానికి ఎప్పుడు కూడా జీవితాంతం మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకుని ఎల్లవేళలా తెలుగుదేశం పార్టీ ఎడల, చంద్రబాబు ఎడల ప్రేమానురాగంతో ఉంటారని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ థ్యాంక్ యూ. సింగమనేని హరిబాబు గారి రిఫరెన్స్, మహేష్ రెడ్డి గారు, సుబ్రహ్మణ్యం, వాయిల కనకయ్య గారు,